శ్రీరామనవమి ఉత్సవం, దాని ప్రభావం, పరిణామము మొదలగునవి. మసీదు మరమ్మతులు. గురుకర స్పర్శ ప్రభావం. సంసారమును సాగరంలో జీవుడనిడి ఏడను సద్గుడొకడే సరంగియై నడుపుటకు అది సులభముగం సురక్షితముగం గమ్యము చేరును. సద్గురువనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచున్నట్లు, నా నుదుట ఊది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చెయ్యి వేసి ఆశీర్వదించినట్లు పొడముచున్నది. నా మనస్సు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొర్లుచున్నది. గురుహస్త స్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనమైన సూక్ష్మ శరీరం గురుకర స్పర్శ తగలగానే భస్మమైపోవును. అనేక జన్మార్జితం పాప సంచయం పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమై విషయములు వినుటకే విసుగుపడువారి వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపం కాంచుటతోడనే కంఠం ఆనందరీతిరేకంతో గద్గదమవును. కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొరలును. హృదయం భావోద్రేకంతో యుక్కిరి బిక్కిరి అగును. నేనే అతను స్ఫురణ మేల్కొని ఆత్మ సాక్షాత్కారం నందు కలిగించును. నేను నీవు అను భేదభావం తొలగించి బ్రహ్మైక్య అనుభవం సిద్ధింపజేయును. నేను వేద పురాణాది గ్రంథములను చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగునప్పుడు జ్ఞప్తికి వచ్చుచుండెను. నా సద్గురువైన శ్రీ సాయిబాబా శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా నా ముందు నిలిచి తన లీలను తామే వినిపింపచేయనట్టుగా తోచెను. నేను భాగవత పారాయణం పూనుకొనగానే శ్రీ సాయి ఆపాద మస్తకం కృష్ణుని వలె కనిపించెను. భాగవతము ఉద్గవగీతము తామే పాడుచున్నట్లుగా అనిపించెను. ఎవరితోనైనా సంభాషించుకున్నప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట గాని వాక్యం గాని వ్రాయటలేదు. వారి ఆశీర్వాదం లభించిన వెంటనే రచనాధార ఎంతులేనట్లు సాగెను. భక్తితో అహంకారం విజృంభించగానే బాబా దాన్ని అణిచివేయను. తన శక్తితో వారిని కోరికలు నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వాదమిచ్చాను. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి చేసిన వారికి ధర్మార్థ కామ మోక్షములను కరతములు అగును. భగవత్ సాన్నిధ్యమునకు పోటుకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గములన్నింటి 4 త్రోవలు కలవు. అన్నింటిలోనూ భక్తి మార్గం కష్టమైనది. అది ముండ్లు గోతులతో నుండి ఉన్నది. సద్గురుని సహాయంతో ముండ్లోని గోతులను తప్పించుకొని ముందుకు పోసాగినచో గమ్యస్థానం అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కావక్కానించుచుండెడివారు. స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించుచు నా బ్రహ్మ యొక్క శక్తి సృష్టియను ఈ మూడింటిని గూర్చిన తత్వ విచారం చేసి వాస్తవమునకు మూడును ఒకటి అని సిద్ధాంతీకరించి బాబా తన భక్తులను శ్రేయస్సుకై చేసిన అభయ ప్రధాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదాహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటు ఉండదు. నాయందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారిని యోగక్షేమములను నేను చూచెదను. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనము. ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుట మాని దైవం యొక్క దర్బారులో మన్నలను పొందుటకు భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు యత్నించము. ప్రపంచ గౌరవములు అందుకున్న బ్రహ్మను విడుము. మనస్సునందు ఇష్టదైవం యొక్క ఆకారమును నిలుపుము. సమస్త ఇంద్రియములను మనస్సును భగవంతుని ఆధారం ఒకరే నియమింపము. ఇతరుల వైపు మనస్సు పోనివ్వకము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకొనుము. మనస్సును ధన సంపార్జనము దేహ పోషణ గృహ సంరక్షణ మొదలగిన విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మదిని వహించి శాంతముగా చింతారహితముగాను ఉండెను.
మనస్సును సరి అయిన సాంగత్యంలో ఉన్నదనుకుంటకు నీయే గుర్తు. చంచల మనస్కులు స్వాస్థతను చిక్కదు. బాబా మాటల ఉదాహరించి పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమునకు వర్ణించుటకు పూనుకొనెను. షిరిడిలో జరుగు ఉత్సవములన్నింటిలో శ్రీరామనవమి గొప్పది. సాయి లీల పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవంలో గురించి విపులముగా వర్ణింపబడినది. దాన్ని సంగ్రహమిటం పేర్కొనుచుండెను. కోపర్గావ్లో గోపాలరావు గుండ్ అనునతడు పోలీసులు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతడు 3 భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలగలేదు. శ్రీ సాయి ఆశీర్వముచే అతనికి కొడుకు పుట్టెను. ఆ ఆనందంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవం నిర్వహించవలన ఆలోచన కలిగినది. తన ఆలోచనలో తాత్యా పాటిల్, దాదా కోతే పాటిల్, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తులు ముందుంచెను. వారంతా దీన్ని ఆమోదించిరి. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగెను. ఉరుసు ఉత్సవం జరుపుటకు జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామ కులకర్ణి దానిపై నేదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వదించి ఉంచుటకే మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు జరుపుకున్నట్టులో హిందీ మహమ్మదీయుల సమైక్యతా భావం బాబా ఉద్దేశం కాబోలు. భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పం నెరవేరినట్లు స్పష్టమగును. ఉరుసు అనగా సమాధి చెందిన మహమ్మదీయుల మహాత్ముల దర్గాలు వద్ద ఏటేటా భక్తులు జరుపుకుని ఉత్సవం జరుపుకున్నటకు అనుమతియే వచ్చిన గాని ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికంగా నుండెను. గ్రామం అంతటికి 2 నూతులు ఉండెను. ఒకటి ఎండాకాలంలో నిండిపోవును, రెండవది నీళ్లు ఉప్పునివి. ఈ సమస్య బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసిన. ఆశ్చర్యకరంగా ఆ ఉప్పు నీరు మంచి నీళ్లుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలా చాలకపోయినట్టు తాత్యా పాటిలు దూరం నుంచి మోటార్ల ద్వారా నీరు తెప్పించాను. తాత్కాలికంగా అంగళ్ళు వేసినవి. కుస్తీ పోటీలు కొరకే ఏర్పాటు చేయబడినవి. గోపాలరావు గుండెనకు ఒక మిత్రుడు కలదు. వాని పేరు ధాము అన్న కాసార్. అతనిది అహ్మద్ నగరం. అతనికి 2 భార్యలు ఉన్నప్పటికీ సంతానం లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదంచే పుత్ర సంతానం కలిగెను. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవలని గోపాలరావు అతనికి పురమాయించెను. వాటిల్నే నానాసాహెబ్ నిమోన్కర్కు ఒక నగిషీ జెండా తెమ్మని కోరెను. ఈ 2 జెండాలను ఉత్సవంలో తీసుకొని పోయి మసీదు 2 మూలల యందు నిలబెట్టిరి. ఈ పద్ధతినప్పటికీ అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వారకామాయి అని పిలిచేవారు. చందనోత్సవం సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమయ్యెను. కొర్హాలా గ్రామంకి చెందిన అమీర్ సక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవం ప్రారంభించాను. ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయ భక్తుల ఫకీర్ల గౌరవార్థం చేయుదురు. వెడల్పు పల్లెరంలో చందనం ముద్దను ఉంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపంతో బాజా భజంత్రీలతో ఉత్సవం సాగించెదరు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చిన మసీదు గూటి గోడలపైన ఆ చందనంను చేతితో నందరూ తట్టెదరు. మొదట 3 సంవత్సరములు ఈ ఉత్సవం అమీర్ సక్కర్ నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవం, రాత్రుల యందు మహమ్మదీయులచే చందనోత్సవం మరికలు లేక జరుగుచున్నవి. ఏర్పాట్లు. షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచుండిరి. బయట ఏర్పాట్లన్నీ తాత్యాకోతే పాటిలు చూచుకొనడి వారు. ఇంటి లోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణమయం అను భక్తురాలు చూచుచుండెను. ఉత్సవ దినముల్లో ఆమె నివాసం భక్తులతో నిండిపోయినది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకొనుటయే కాక ఉత్సవంలో కావలసిన సరంజామా అంతయు సిద్ధపరచుచుండెను. అంతేగాక స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయుచుండెను.
మసీదు గోడలు బాబా వెలిగించు ధుని మూలన మసిపట్టి ఉండేటివి. మండుచున్న ధునిలో సహా మసీదులో వస్తువులన్నిటినీ తీసి బయట పెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయుచుండెరి. ఆమె ఇదంతయు బాబా చావడిలో పరుండున్నప్పుడు చేసేటిది. ఈ పని శ్రీరామనవమి ఒకరోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానమును బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవమందు అన్నదానం విరివిగా చేయుచుండిరి. భోజన పదార్థములు మిఠాయిలు రాధాకృష్ణమ ఇంట్లో విస్తారంగా వండబెట్టిరివి. అనేక మంది సంపన్నులై సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకొనిరి ఈ సేవలో పాల్గొనుచుండిరి. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైనము. ఇక్కడ ఉరుసు అనేది ముస్లిమ్స్ యొక్క పండుగ అండి. పండుగని కాదు, సమాధులకి వాళ్ళు పూజ చేసుకుంటారు, ఆరాధన చేస్తుంటారు. శ్రీరామనవమికి మనం ఉత్సవం ఎలా చేసుకుంటాం, రెండు కలిపి చేసిన వైనం అనమాట. ఈ ప్రకారంగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు వైభవంగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యం సంతరించుకొనెను. 1912లో ఈ ఉత్సవం సంబంధించి ఒక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వరరావు భీష్మ అనువాడు దాదాసాహెబ్ కాపర్డే అమరావతిలో కలిసి ఉత్సవంకు వచ్చాను. వారు దీక్షిత్వాడలో బస చేసిరి. ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పండుకొని ఉండెను. ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరములు పల్లెంలో మసీదుకు పోచుండెను. అతనికి చూడగానే భీష్మకు యొక్క కొత్త ఆలోచన తట్టాను. వెంటనే కాకా మహాజన్ని దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమునకు శ్రీరామనవమి నాడు చేయమంటడం భగవదుద్దేశం ఏదియో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామ జన్మోత్సవం ఎలా జరపకూడదని అడిగాను. కాకా మహాజని ఆ ఆలోచన బాగా నచ్చినది. తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమయ్యేది. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టం. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించను. ఇట్లా అతని వద్ద రామాఖ్యానమును శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండుటచే అతడే దాన్ని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన సొంటి గుండ ప్రసాదం రాధాకృష్ణమై చేయుటం ఏర్పాటయ్యను. బాబా అనుమతి పొందుటకే వారు మసీదు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడలో ఏమి జరుగుచున్నదని మహాజనుని ప్రశ్నించిన బాబా అడిగిన ప్రశ్నల్లో అంతరార్థమైన మహాజను గ్రహించలేక ఏమీ జవాబులకు మౌనంగా ఉండేను. బాబా అదే ప్రశ్న భీష్ముని అడిగిన అతడు శ్రీరామనవమి ఉత్సవం చేయవలనను తమ ఆలోచన అని బాబాకు వివరించి అందులకు బాబా అనుమతిని ఇవ్వవలనని కోరాను. బాబా వెంటనే ఆశీర్వదించను. అందరూ సంతసించి రామ జయంతి ఉత్సవమును సంసిద్ధులైరి. ఆ మరుసటి దినం మసీదును అలంకరించిరి. రాధాకృష్ణమయ్య ఒక ఊయలనిచ్చారు. దాన్ని బాబా ఆసనమందు వేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవం వేడుకలో ప్రారంభమయ్యను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచిన మహాజని హార్మోనియం ముందు కూర్చాను. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజనుని పిలిపించాను. రామ జన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో అని ఏమగునోనని జంకుతూ అతడు బాబా వద్దకి వెళ్ళాను. అదంతయు ఏమని అక్కడ ఊయల ఎందుకు కట్టినారని బాబా అతన్ని అడిగాను. శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైనది, అందులోకే ఊయల కట్టిరనియు అతడు చెప్పాను. బాబా మసీదులో నిండు భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించుచు నింబారు నుండి రెండు పూలమాలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపాను. హరికథం ప్రారంభమయ్యాను. రామకథ సంకీర్తనం ముగియగానే బాజా భజంత్రుల ధ్వనిలతో మధ్యం శ్రీరామచంద్రమూర్తికి జై అని జై జై ధ్వానములతో చేయుచు పరమోత్సాహంతో అందరూ ఒకరిపై ఒకరు గులాల్ ఎర్ర చందనం పొడి అన్నమాట చల్లుకొనిరి. అంతలో ఒక గర్జన వినబడెను. భక్తులు చల్లుకొనుచుండిన గులాల్ ఏటులో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపంతో బిగ్గరగా తిట్టుటూ ప్రారంభించెను. ఇది చూచి చాలామంది భయంతో పారిపోయిరి. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీ తిట్ల రూపంలో కాక బాబా తమకిచ్చిన ఆశీర్వాదమును గ్రహించి కదలక అక్కడనే ఉండిరి.
శ్రీరామ జయంతి నాడు రావణుడు అహంకారియే హరిషడ్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలో ఉన్న శ్రీరామును ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడీలో సరే ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబాకు ఒప్పించడం ఒక రివాజు. దీన్ని తెలిసిన వారు గమ్మున ఊరకుండిరి. తన ఊయలను బాబా విరుచునని భయంతో రాధాకృష్ణమై మహాజనిని పిలిచి ఊయలను తీసుకుని రమ్మనెను. మహాజని పోయి దాన్ని విప్పుచుండగా బాబా తన వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పాను. కొంతసేపటికి బాబా శాంతించను. ఆనాటి మహాపూజ ఆరతి మొదలగు ముగిసెను. సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరం ఉన్నది కనుక దాన్ని విప్పవద్దని బాబా అతనికి వారించాను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కలోత్సవంతో గాని ఉత్సవమును పూర్తి కాదనియు విషయమును అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జననం నాడు పాటించు కాలాహండి అను ఉత్సవం జరిపింది. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారం కలిపి వేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీన్ని కట్టెతో పగలగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులు ప్రసాదముగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులు గొల్ల పిల్లవాండ్రులకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినమున ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట యూయన్ను విప్పుటకు బాబా సమ్మతించను. శ్రీరామనవమి నాడు వేడుకలు విధంగా జరిపోచుండగా పగటి వేళ పతాకోత్సవం, రాత్రి యందు చందనోత్సవం కూడా యథావిధిగా జరిగినది. ఈ విధంగా ఆనాటి నుండి వృత్స ఉత్సవం శ్రీరామనవమి నాడు ఉత్సవంగా మారెను. 1913 నుండి శ్రీరామనవమి అంశంలో క్రమక్రమంగా హెచ్చించినవి. చైత్రపాడ్యం నుంచి రాధాకృష్ణమై నామ సప్తాహం ప్రారంభించిండెను. భక్తులందరూ వంతుల వారీగా అందులో పాల్గొని ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమై కూడా వేకువజామునే భజనలో చేరుకుండెను. శ్రీరామనవమి ఉత్సవం దేశమంతటా జరుగుటచే హరికథ కాలక్షేపం చేయు హరిదాసులకు దొరకటుగా దుర్లభంగా నుండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారాం అని పిలువబడు బాలాబువ మరియను సంకీర్తనకారుని కాకా మహాజన్ యాదృకంగా కలియుటం తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతన్ని షిరిడీ తోడ్కొని వచ్చాను. ఆ మరుసటి సంవత్సరం కూడా అలాగే అనగా 1914 తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహస్పతి వంటి గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండుట చేత బాలాబువ సత్కార్యం సంకీర్తన కార్యక్రమం లేక ఖాళీగా నుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడీ వచ్చి హరికథా సంకీర్తనం చేశాను. బాబా అతన్ని తగినట్లు సత్కరించాను. 1914 సంవత్సరంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యత శ్రీ దాసగుణ మహారాజ్ బాబా అప్పగించడం ద్వారా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసు పిలువచ్చు సమస్య శాశ్వతంగా పరిష్కరింపబడెను. 1912 నుండి ఈ ఉత్సవం రాను రాను వృద్ధి పొందెను. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడీ తేనె త్రుటివలె ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయాను. కుస్తీ పోటీల్లో అనేక మంది ప్రముఖుల మల్లులు పాల్గొనుచుండిరి. పేదలకు అన్నసంతర్పణ విరిగా జరుగుచుండెను. రాధాకృష్ణమై కృషిచి షిరిడీ ఒక సంస్థానముగా రూపొందెను. వివిధములైన హంగులు అలంకరణలు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామాన్లు, బాల్దీలు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలగు బహుకరింపబడెను. ఉత్సవముకు ఏనుగులు కూడా వచ్చును. ఇవన్నీ ఎంత హెచ్చించినప్పటికీ సాయిబాబా వీరిని మాత్రమే లక్ష్యపెట్టక యథాపూర్వం నిరాడంబరులై ఉండేవారు. ఈ ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్య విషయం ఏమనగా హిందువులు మహమ్మదీయులు ఎట్టి అమెరికలో కలిసిమెలిసి ఉత్సవంలో పాల్పంచుకునేవారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు షిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమక్రమంగా సంఖ్య 75,000కు పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు. మసీదుకు మరమ్మతులు. గోపాలరావు గారి గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను. ఉరుసు ఉత్సవం ప్రారంభించిన విధంగానే మసీదులకు తగినట్టుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకొనెను. మసీదు మరమ్మతు చేయు నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెదరు. కానీ ఈ పని బాబా అతనికి నియమింపలేదు. నానాసాహెబ్ చాందోర్కర్కు ఆ సేవ లభించినది. రాళ్ల తాపన కార్యం నానాసాహెబ్
చాంద్రోద్కర్కు ఆ సేవ లభించినది. రాళ్లతాపన కార్యము కాకాసాహెబ్ దీక్షిత్కు నియోగింపబడెను. మసీదుకు మరమ్మతులు చేయటం మొదట బాబాకి ఇష్టం లేకుండెను. కానీ భక్తుడు మహల్సాపతికి కల్పించుకొని ఎటున్నో బాబా అనుమతి సాధించాను. కానీ చావడిలో పండుకొన్న ఒక రాత్రి మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయుటకు ముగించిరి. అప్పటి నుండి బాబా గోనె గుడ్డపై కూర్చుండటం మాని చిన్న పరుపుపై కూర్చుండేవారు. గొప్ప వ్యయ ప్రయాసాలతో 1911వ సంవత్సరంలో సభామండపం పూర్తి చేసిరి. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యంగా లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలతపరిచి పైకప్పు వేయదలచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములను మొదలగునవి తెప్పించి పని ప్రారంభించాను. రాత్రి ఎంతయో శ్రమపడి స్తంభములను నాటేవారు. మరుసటి దినము ప్రాతకాలమున బాబా చావడి నుండి వచ్చి అది అంతయో చూచి కోపంతో వానిని పీకి పారవేయించెడివారు. ఒక్కసారి బాబా మిక్కిలి కోపోద్రిక్తుడై నాటిన ఇనుప స్తంభమును ఒక చేతచే బెకిలించుచు రెండవ చేతితో తాచా పాటిని పీకను పట్టుకొని తాచా తలపాగాను బలవంతంగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేయించెను. బాబా నేత్రం నిప్పు కణముల వలె వెలుగుచుండెను. ఎవ్వరికి బాబా వైపు చూచుటకు ధైర్యం చాలకుండెను. అందరూ భయకంపితులైరి. బాబా తన జేబులో నుంచి ₹1 తీసి అటువైపు విసిరెను. అది శుభ సమయమందు చేయు ఆహుతి వలె కనబడెను. తాత్యా కూడా చాలా భయపడెను. తాత్యాకేమి జరుగుచున్నదో ఎవరికి ఏమియో తెలియకుండాను. కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించుటకు ఎవరికి ధైర్యం చాలలేదు. ఇంతలో కుష్ఠరోగియగు బాబా భక్తుడుగు బాగోజీ సింధే కొంచెం ధైర్యం కూడగట్టుకుని ముందుకు పోగా బాబా వానిని ఒక ప్రక్కకు తోసివేశాను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలి పోదలిచిరో అందరినీ ఒకే గతి పట్టెను. కానీ కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగిషీ జరిపాగాను తాత్యాను ప్రత్యేకంగా సత్కరించుటకు దాన్ని స్వయంగా తాత్యా తలకు చుట్టాను. బాబా యొక్క ఈ వింత చర్యను చూసిన వారిలో ఆశ్చర్యముగ్గులైరి. అంత త్వరలో బాబాకి ఎట్లు కోపం వచ్చెనో, ఎందుచేత ఈ విధంగా తాత్యాను శిక్షించెనో, వారి కోపం తక్షణమే ఎట్లు చల్లబడినో అని అందరూ ఆలోచించుండేరు. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగంతో మాట్లాడుచుండేవారు. అంతలో అకారణంగా కోపం వచ్చేటిది. అటువంటి సంఘటన అనేకం కలవు. కానీ ఏది చెప్పవలనని విషయం తేల్చుకోలేనప్పుడు అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పేదను. 6వ అధ్యాయం సంపూర్ణం.